అందరికీ నమస్కారం. మన జీవితాన్ని మారుస్తూ మనస్కు శాంతిని అందించే పవిత్ర గ్రంథం భగవద్గీత గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ గ్రంథంలో ఉన్న జ్ఞానం మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో సులభంగా అర్థమయ్యేలా మీకు వివరిస్తాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది మీ జీవితాన్ని మారుస్తుంది. భగవద్గీత 10 ముఖ్యమైన బోధనలు. 1. ఆత్మ మిథ్యమైనది. మన శరీరం నశించేది కానీ ఆత్మ నశించదు. ఆత్మ శాశ్వతం. 2. మనిషి తన కర్తవ్యాన్ని చేయాలి. ఫలితం గురించి ఆలోచించకుండా ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని చేయాలి. 3. కర్మఫలానికి ఆసక్తి వద్దు. కర్మ చేయడం మన బాధ్యత, కానీ ఫలాన్ని ఆశించడం బంధనానికి కారణం. 4. భక్తి ద్వారా భగవంతుని చేరవచ్చు. నిజమైన భక్తితో భగవంతుణ్ణి సులభంగా పొందవచ్చు. 5. మనస్సు నియంత్రణ చాలా ముఖ్యమైనది. మనస్సును నియంత్రించగలిగితే మనిషి జీవితాన్ని విజయవంతంగా నడిపించగలడు. 6. అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. అహంకారం వల్ల మనిషి నిజాన్ని చూడలేడు. 7. భగవంతుడికి సమర్పణ. భగవంతుడికి పూర్తిగా శరణాగతి పొందిన వారిని ఆయన రక్షిస్తాడు. 8. సత్సంగం ప్రాముఖ్యత. ధార్మికమైన మరియు సద్గుణాలున్న వ్యక్తులతో గుణాలున్న వ్యక్తులతో ఉండటం మన ఆలోచనలను శుభ్రపరుస్తుంది. 9. భక్తి యోగమే అత్యుత్తమ మార్గం. జ్ఞానం కర్మ కన్నా భక్తి యోగం భగవంతుని చేరడానికి సులభమైన మార్గం. సర్వధర్మాలను విడిచి భగవంతుని ఆశ్రయించాలి. భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసం పెట్టి ఆయనకు శరణాగతి కావాలి. ఈరోజు భగవద్గీత సందేశాన్ని ఇక్కడ ముగిస్తున్నాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక గ్రంథం కాదు, జీవితం నడిపించే మార్గదర్శకం. మీరెప్పుడైనా అయోమయంలో పడితే, బలహీనంగా అనిపిస్తే భగవద్గీతను ఆశ్రయించండి. అది ఎప్పుడూ మీకు సరైన దారి చూపుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనమందరం కలిసి జ్ఞానం, ధైర్యం, శాంతి వైపు ముందుకు సాగుదాం. జై శ్రీకృష్ణ.